ఎస్. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు రమేష్ కన్నగంటి గారు చెప్పిన దాని ప్రకారం యుఎస్ సంబంధించి ట్రంప్ అయితే డిఫరెంట్ పర్సన్. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఏందని ఆయన ఆలోచించాడు, ఆయన చేయాల్సింది చేసేస్తాడు అంతే. దీనివల్ల బయలేటరల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు మిగతా యూరోప్, ఎందుకంటే ఇవన్నీ కూడా క్లోజ్ అమెరికాకు, యూరోపియన్ యూనియన్ అయినా నాటో దేశాలైనా ఇవన్నిటికీ నాయకత్వం వహించే పరిస్థితి. నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నారు అమెరికాను ఎందుకు నాయకుడిగా చూస్తారు? డబ్బులు ఇస్తా కాబట్టి. ఎవరు డబ్బులు ఇస్తే లీడర్ అనేవాడు ఖర్చు పెట్టాలని కోరుకుంటారు క్యాడర్. సో మరి ఇవన్నీ పోయినప్పుడు ఆయన లీడర్షిప్ ను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా కంట్రీస్ అన్ని కూడా చూడాలి కదా. సో సరే, భారతదేశానికైతే కించిత్ కూడా ఇబ్బంది లేదు. ఇచ్చిన 20 అంటే నెగటివిటీ రాదంటారా ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల? సరే, సాయం మనం కాదు కదా ఓటేసేది, అక్కడ ప్రజలు ఓటేయాలి. అక్కడ 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ లాగా గవర్నమెంట్లు కులగొట్టడాలు మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీల సపోర్ట్ అవసరం లేదు. అధ్యక్షుడిని డైరెక్ట్ అధ్యక్షతర పాలన, అధ్యక్షుడిని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకుంటారు. ఎంపీలు ఎన్నుకునేది కాదు కదా. అంటే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడు ఒకళ్ళై ఉండొచ్చు, సెనేట్ లేకపోతే మన కాంగ్రెస్ లో ఇంకోళ్ళకి మెజార్టీ ఉండొచ్చు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీనా, కాంగ్రెస్ లో డెమోక్రాట్స్ కి మెజార్టీ ఉండొచ్చు. అయినా సరే ఆయనకి ఇబ్బంది ఉండదు. మన దగ్గర మాత్రం కదా అల్టిమేట్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ 240 మంది ఎంపీలు, జేడీయూ టీడీపీ గనక మద్దతు ఉపసంహరించుకుంటే మైనారిటీలో పడతారు. అట్లా లేదు కదా అక్కడ సిచ్యువేషన్. సో 4 సంవత్సరాలు డైరెక్ట్ ఎలక్షన్, నెక్స్ట్ నవంబర్ వరకు ఎన్నిక ఉండదు. మధ్యలో ఏమన్నా అయితే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతాడు. అటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. సో అందుకోసం ఈ విధంగా జరిగింది. సో మొత్తానికి ఇది ఒక ఆసక్తికర పరిణామమే. భారతదేశానికైతే కించిత్ ఫరక్ కూడా పడదు. ఆయన ఇచ్చే 187 కోట్లు ఇవాళ మన ఒక జిల్లా పరిషత్లో ఒకటి జనరేట్ అవుతుంది. ఒక అమెరికా ఇచ్చే, ఒకప్పుడు అమెరికా సాయం, బ్రిటన్ సాయం అవసరమైంది. ఇప్పుడు మనం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, రష్యా తర్వాత జపాన్, జర్మనీ తర్వాత మన 5th. మనను పాలించిన బ్రిటన్ కూడా మనం దాటేశాం. మనను 200 సంవత్సరాలు పాలించిన బ్రిటన్ ను దాటేసి మనం గొప్ప వాళ్ళు అయ్యాం. సో అది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్, మొత్తానికి ఢిల్లీ నూతన సీఎం గా అయితే రేఖ